ఎన్ని రోజులు అవుతుంది వేసి? నెలకు ఎక్కువ అయింది. నెల అయిందా? ఎన్ని పిందెలు వేసినాయి? ఏదో అట్లా తిని పడేసినట్టుగా. మరి చెట్లు ఎవడు పెట్టినాము, తిని పడేసినాం. ఇది బుడంకాయ చెట్టేనా? ఇది బుడంకాయ చెట్టు. ఇది ఈరోజు కాయ, ఇగో కాయలు కాసినాయి మంచిగా. పూత వచ్చినట్టు ఈరోజు ఉన్నది. ఇగో కాకరకాయ, బుడంకాయ. చిన్న బుడంకాయలు ఊర్లలో చిన్నవి కాదు, పెద్ద దోసకాయలు లాగా అవుతాయి. అవేనా? దోసకాయలు లాగా అవుతాయి. చిన్నగా ఉంది కాబట్టి చిన్నగా పడతాను. పూత బాగా వచ్చిందా? పూత మంచిగా. ఈ తీగకు ఇదివరకు వండుకున్నాం, 3-4 సార్లు వండుకున్నాం తెంపుకొని. దోసకాయలు వండుకున్నాం, కాకరకాయ వండుకున్నాం. మంచి మందు ఇట్లా ఏం లేదు. మంచిగా మన భూతల్లి రకాలే వచ్చిన పంట ఇది. మందు ఏం లేదు, ఎక్కడైనా బలం ఉంటుంది. ఇంకా బాగానే పూత వచ్చినట్టుంది. పూత అంతా పూతే. నేనేమన్నా ముసురు పడేసరికి మంచిగా అయింది. అన్ని దోసకాయలు కూడా 5-6 రకాలు అయినాయి మంచిగా. కాకరకాయ గిట్లుండే ఇంకా చెట్ల కింద అది తిత్తే మంచిగా వస్తుంది. ఇంకా వీటి కింద ఉన్నట్టుంది. అట్లా తిని పడేసిరుగా. అప్పుడు కోసేసినాం, తిని పడేసినాయి కాదు. కూరగాయలు కట్ చేసి వేసేసిన అనుకో. ఇక అప్పుడు అవి మొలిచినాయి మంచిగా వానపడ్డాక. అట్టి మంచిగా పెద్ద చేసినాం. ఇక కెరొత్తాయి మంచిగా, మందులు గిందులు లేకుండా పంట కదా. అక్కడ ఉన్నాయి కదా చెట్లు ఉన్నాయి, ఇంకా 2-3 కాకరకాయలు. కానీ తిగంట మరే వద్దులే, ఎందుకంటే పూత ఉంది. పూత పోగాలి, తినాలి. పూత పోగాల. పూత మంచిగా ఉంది. పూత మంచిగా ఉంది. ఈసారి కూర వండినాక నాకు పంపిస్తాం. ప్రసాదం లాగైనా సరే, నాకు ఇష్టం. ప్రసాదం మంచిగా పంపిస్తాం. అంటే మీరే దందా ఎక్కువ కదా. దందా అంటే నువ్వు మందివా? సభ్యాకు ఇవి గింజలు వస్తాయి. ఈ శుక్రవారం మేము తుర్కదేవుడు ఉన్నాం మాకు. ఆ తుర్కదేవునికి మేము ఇప్పటికీ వారం దీపం మనం అగరబస్తీలు ముట్టిస్తాం. ఇక పండుగ చేస్తాం మేము. మా మనవాళ్ళు పుట్టినాక చేసినాం, మా కొడుకు పుట్టినప్పుడు చేసినాం. దర్గాకు మన ఎక్కడ అన్నారం. ఇక సభ్యాకు గింజలు పనిచేస్తాయి. గింజలు తీసి మంచిగా ఎండబెట్టుకొని ఎండాకాలం వల్ల మంచిగా నవ్వుపోతూ కొత్త గురిగి మన పోతే ఏంది మన అది ఉంటుంది కదా, ఆ గువ్వను తీసి నానేసుకొని తింటే సల్వ ఉంటుంది శరీరం.